బీసీసీఐ బెంగళూరులోని తన ప్రతిష్టాత్మక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా దేశీయ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను వెలికి తీసి వారిని ప్రపంచ స్థాయి యోధులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోచింగ్ సిబ్బంది భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బ్యాటింగ్ విభాగంలో 2 కీలక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ కోచ్లు కేవలం నెట్స్లో ప్రాక్టీస్ చేయించడమే కాకుండా ఆధునిక క్రికెట్లో మారుతున్న బౌలింగ్ వ్యూహాలకు అనుగుణంగా బ్యాటర్ల టెక్నిక్ను సరిచేయడం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం వంటి బాధ్యతలు చేపడతారు. ముఖ్యంగా విదేశీ పిచ్లపై పేస్ మరియు బౌన్స్ను ఎదుర్కోవడంలో యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయడం వీరి ప్రధాన విధి. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఏకంగా 3 పోస్టులను కేటాయించడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మన పేస్ దళం ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాబోయే తరంలో 140 నుండి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే యువకులను గుర్తించి వారి వర్క్లోడ్ మేనేజ్మెంట్ను పర్యవేక్షిస్తూ గాయాల బారిన పడకుండా వారి కెరీర్ను సుదీర్ఘకాలం సాగించేలా ప్రణాళికలు రచించడం ఈ కోచ్ల బాధ్యత. బంతిని స్వింగ్ చేయడంలో మెళకువలు, డెత్ ఓవర్లలో యార్కర్ల ప్రాధాన్యతను వీరు యువ పేసర్లకు నూరిపోస్తారు. ఈ నియామకాలు భారత జట్టు యొక్క రిజర్వ్ బెంచ్ను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధునిక క్రికెట్లో ఒక్క పరుగు ఆదా చేసినా, ఒక్క అద్భుతమైన క్యాచ్ పట్టినా అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించిన బీసీసీఐ ఫీల్డింగ్ విభాగంలో ఏకంగా 4 పోస్టులను ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే పురుషుల విభాగంలో 3 పోస్టులతో పాటు మహిళా క్రికెట్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక ఫీల్డింగ్ కోచ్ పోస్టును ప్రత్యేకంగా కేటాయించింది. ఆటగాళ్ల అథ్లెటిజం, గ్రౌండ్ కవరేజ్ మరియు డైవింగ్ టెక్నిక్స్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడమే వీరి లక్ష్యం. కేవలం శారీరక శిక్షణే కాకుండా డేటా ఆధారిత విశ్లేషణల ద్వారా ప్రత్యర్థి జట్ల బలహీనతలను ఎండగట్టేందుకు పర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్ట్ను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ అనలిస్ట్ అత్యాధునిక సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఆటగాళ్ల ప్రతి కదలికను విశ్లేషిస్తారు. ఉదాహరణకు ఒక బ్యాటర్ పదే పదే ఒకే రకమైన బంతికి అవుట్ అవుతుంటే ఆ లోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన గణాంకాలను కోచ్లకు అందిస్తారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా బీసీసీఐ కేవలం అనుభవజ్ఞులైన వారినే కాకుండా క్రికెట్ పట్ల మక్కువ మరియు నూతన ఆవిష్కరణలు చేయగల దార్శనికులను ఆహ్వానిస్తోంది.